నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒకరా సినిమా చూసి వచ్చాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బ్యాడ్ టైప్ 2026లో ఇంకో వికెట్ లేసింది. సినిమా ఏం బాగోలేదు, అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు, సినిమాలో చూడడానికి ఏమీ లేదు. మీరు అనుకోకుండా ఈ సినిమా థియేటర్లోకి దూరితే పర్వాలేదు, కానీ ఈ సినిమానే చూడాలి అని అనుకొని వెళ్ళారంటే మాత్రం ఇక మీ నెత్తిన మీరు చేయి పెట్టుకున్నట్టే. 2026లో కూడా మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి కలిసి వచ్చినట్టు కనిపించట్లేదు. సినిమా మాత్రం ఏమీ లేదండి, అంతా డొల్లా. ఎప్పుడో 1990 స్టోరీ టెంప్లెట్ని తీసుకొచ్చి ఏదో కామెడీ అని చెప్పేసి జబర్దస్త్లో కూడా అంతకు మించిన బెటర్ కామెడీ ఉంటుంది. ఇందులో కామెడీ లేదు, నా బొంద లేదు, ఏమీ లేదు. సినిమాలో మాత్రం అంతా డొల్లా. కథ విషయానికి వస్తే ఆయన ఒక జమీందారు కుటుంబానికి చెందినవాడు నవీన్ పొలిశెట్టి. వాళ్ళ తాతగారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి బాగా మాట్లాడుతుంటారు, తెలుసు కదా, ఆటగాడు. ఇక మొత్తం అందరికీ దారదత్తం చేసి పడేస్తాడు మొత్తం ఉన్నదాన్ని. ఇక ఈయనకేమీ ఉండదు, ఎలాగైనా సరే మంచి డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే అటు సైడ్ మీనాక్షి కూడా వాళ్ళు జమీందారు కుటుంబానికి చెందిన వాళ్ళే, వాళ్ళు కూడా బాగా అప్పు చేసి ఉంటారు. ఇక ఎవరైనా మంచి డబ్బున్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇద్దరు మోసపోతారు. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఇక ఫస్ట్ హాఫ్ వరకే సినిమా మొత్తం కంప్లీట్ అయినట్టుగా కనబడుతుంది. ఇక సెకండ్ హాఫ్లో ఏం చేయాలో అర్థం కాక సినిమా కథని ఎటేటో తీసుకెళ్ళిపోయారు. అసలు ఎందుకు ఇలా జరిగిందని నేను కొద్దిగా ఆలోచించి చూస్తే ఈ కథలో నవీన్ పొలిశెట్టి కూడా ఏలెట్టి గెలికాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో ఆయనకు కూడా భాగం ఉందంట. పర్ఫెక్ట్గా మొత్తం టైటిల్స్లో వేసేసారనమాట పేరు. అంటే ఒక హిట్ రాగానే స్టోరీలో ఏలు పెడుతున్నారు. ఇదే సమస్య. ఇప్పుడు నటించేవాడు నటించాలి, డైరెక్షన్ చేసేవాడు డైరెక్షన్ చేయాలి. అటు ఇటు కాకుండా అందులో వేలెట్టి ఇందులో ఏలెట్టి గెలిగితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సినిమా అయితే ఏం బాగోలేదండి, అసలు చెప్పుకోవడానికి కూడా కొన్ని సీన్స్ కూడా సరిగ్గా లేవు. అరే ఇక్కడ బాగుందే అని చెప్పడానికి లేదు, కడుపుబ్బ నవ్వుకోవడానికి 2 కామెడీ సీన్స్ కూడా లేవు. ఏదో మొత్తం సినిమా అంతా వెతుక్కున్నా సరే జస్ట్ ఒక 2-3 డైలాగ్స్ తప్ప కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ అనేది ఎక్కడా లేదు. జస్ట్ డైలాగ్స్తోనే లాగించేశారు, 1-2 డైలాగ్స్తో. ఇక అంతకు మించి ఏమీ లేదు. వీళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఒక సినిమా హిట్ అయింది, అంతలోపే అన్నీ తెలిసినట్టుగా పెద్ద రాజమౌళిలాగా, జేమ్స్ క్యామరూన్ లాగా ఫీల్ అయిపోయి సినిమా స్టోరీలో, డైరెక్షన్లో వేలు పెట్టాడు. ఈ సినిమా ఎటు కాకుండా పోయింది. అసలు ప్రతి ఫ్రేమ్లో తను మాత్రమే ఉండేలా చూసుకున్నాడు. అంటే హీరోయిజం ఎలివేట్ చేసుకోవాలి అన్నట్టే చూశాడు. కథని, అలాగే కథనాన్ని, అదే స్క్రీన్ ప్లేని మాత్రం గాలికి వదిలేశారు. వస్తే కదా చేయడానికి. డైరెక్షన్ చేసేవాడు డైరెక్షన్ చేయాలి, స్టోరీ రాసేవాడు స్టోరీ రాయాలి, యాక్టింగ్ చేసేవాడు యాక్టింగ్ చేయాలి. అలా కాదని యాక్టింగ్ చేసేవాడు మిగతా జోనర్లో, అదే స్టోరీలో కావచ్చు, డైరెక్షన్లో కావచ్చు వేలు పెడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న రిలీజ్ అయిన ఒక పెద్ద సినిమా కూడా సేమ్ ఇంతే. కథలో ఏలెట్టి గెలకడం వల్ల అది కూడా ఎటు కాకుండా పోయింది. ఇక బలవంతంగా స్ట్రైకులు వేసి, కేసులు వేసి సినిమా హిట్ అని బలవంతంగా రుద్దుతున్నారు, రుద్ది పెడుతున్నారు. కానీ సినిమాలో అంత పస ఉంది అంటే లేదు. ఇదంతా వాళ్ళ కామనే లేండి. ఇక చూసుకుంటే ఇక్కడ కూడా డైరెక్షన్లో, స్టోరీలో ప్రతి దాంట్లో వేలు పెట్టాడు. అసలు ఆ రైటింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ అస్సలు బాగోలేదండి. మీరు సినిమాకి వెళ్ళారంటే మాత్రం ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి. లిటరల్లీ ఒక 2 గంటల 50 నిమిషాలు కూర్చోవాలి థియేటర్లో. కనీసం ఒక 10 నిమిషాలు కూర్చునే సీన్స్ కూడా లేవంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్లో ఉందో. సినిమా అయితే అస్సలు బాగోలేదు. ఇక టెక్నికల్ విషయాల గురించి, యాక్టింగ్ గురించి ఇక మనం మాట్లాడి కూడా వేస్ట్. అంత సీన్ లేదు ఈ సినిమా గురించి మాట్లాడడానికి. ఈ సినిమా సంక్రాంతి సీజన్లో వచ్చి కాస్త బెటర్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడన్నా కాస్త కలెక్షన్స్ వస్తాయి. ఇక ఈ సంక్రాంతి సీజన్లో కాకుండా వేరే సీజన్లో వస్తే ఇది ఒక్కరోజు సినిమానే. సో మొత్తానికైతే మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా, మీరు సింగిల్గా వెళ్ళాలనుకున్నా కూడా ఈ సినిమా అయితే మీకు అస్సలు నచ్చదు. సినిమా అయితే బాగోలేదు. ఇక చాలామంది మనం ఇలా చెప్తే నువ్వు ఒక సినిమా తీ అని అంటూ ఉంటారు. ఇప్పుడు వంట చేసినప్పుడు బాగుందా లేదో చెప్పాలంటే మనం వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. బస్సు నడపాలంటే బస్సును తయారు చేయాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ డ్రైవింగ్ చేస్తే చాలు. అలాగే సినిమాకి వెళ్ళి సినిమాని చూసి మనం ఫీల్ అయ్యామా లేదా, నవ్వుకున్నామా లేదా, ఎంటర్టైన్ అయ్యామా లేదా, సినిమాలో టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెప్తే చాలు అంతే. సినిమా బాగుందా లేదా, ఒక ఆడియన్స్గా థియేటర్లో కూర్చొని సినిమా నచ్చిందా లేదా. నిన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చూసాం. సినిమా మొత్తం కామెడీ రైడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫస్ట్ ఒక 20 మినిట్స్ తప్ప మిగతా అంతా కూడా ఫన్ రైడ్, బాగుంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అంతకంటే ఏం కోరుకుంటారు, కాబట్టి సినిమా బాగుందని చెప్పాం. ఇక స్టోరీ విషయానికి, టెక్నికల్ విషయానికి వస్తే అంతా రొటీనే. ఎప్పటివో ఇవి, ఇప్పటివి కాదు, ఎప్పటి కాలంలో ఆ స్టోరీ అంతా. సో రివ్యూ చెప్పేది ఏంటంటే
జస్ట్ ఒక ఆడియన్గా సినిమాలో కూర్చొని ఎంజాయ్ చేశామా లేదా అనేదే స్టోరీ. నేను ఒక ఆడియన్గా సినిమాలో కూర్చున్నప్పుడు చూస్తే నాకు నచ్చలేదు సినిమా. నేను అదే చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మరి ఈ సినిమా మీరు చూసి వచ్చింటే మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి.